శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా చివరకు రావణాసురుడు రాముని చేతిలో ఓడిపోవడం, మరి ఈ సమయంలో నీ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు, రథం లేనప్పుడు నేను నిన్ను సంహరించను, నువ్వు వెళ్ళి విరామంగా అంటే బాగా అలసిపోయి ఉన్నావు కాబట్టి విశ్రాంతి తీసుకొని నువ్వు మళ్ళీ కోలుకున్న తర్వాతే నేను నీతో యుద్ధం చేస్తాను అని రాముడు ప్రకటించడం, ఆ తర్వాత ఆయన తన అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోవడం మనం చూసాం. మరి తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. అలా విచారవదనంతో రావణాసురుడు తన యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి సింహాసనంపై అధిష్ఠించి ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఇంతకు పూర్వము తను చేసినటువంటి పాపకృత్యాలన్నీ అతనికి గుర్తుకొస్తున్నాయి. దాని వలన అతను పొందినటువంటి అనేకమైన శాపాలు కూడా గుర్తుకొస్తున్నాయి. ఆ విషయాలన్నింటినీ తన యొక్క మంత్రులతో ఇలా పంచుకుంటూ ఉన్నాడనమాట. వాళ్ళతో ఇలా చెప్తూ ఉన్నాడు. చాలా కాలం క్రిందట బ్రహ్మదేవుడి నుండి నేను వరాలు పొందిన సమయంలో అప్పుడు ఆయన నన్ను హెచ్చరించాడు, మానవుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని. కానీ నేను మాత్రం ఏం చేశాను, చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాను. అంతేకాకుండా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఒక రాజు అనరణ్యుడు అనేటువంటి ఆయనతో నేను యుద్ధం చేసినప్పుడు ఆయన కూడా నన్ను శపించాడు. భవిష్యత్తులో నా వంశంలోనే అంటే ఇక్ష్వాకు వంశంలోనే ఒకడు అవతరిస్తాడు, అతని వల్లే నువ్వు నీ బంధువులు అందరూ కూడా నశించిపోతారు అని నన్ను శపించాడు. ఆ తరువాత వేదవతి అనేటువంటి ఒక మహా తపస్విని నా కోరిక తీర్చమని నేను వేధించాను. అప్పుడు ఆమె కూడా నన్ను శపించింది. చూడండి ఎన్ని చేసిన పాపాలన్నింటినీ కూడా ఎలా సిగ్గు లేకుండా అందరికీ బాహాటంగా చెప్పగలుగుతున్నాడనమాట. తరువాత అంటున్నాడు, నిజానికి ఆ వేదవతే ఇప్పుడు నాకు మృత్యువును కలిగించడం కోసం జనక మహారాజు యొక్క పుత్రికగా వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళందరి యొక్క మాటలు ఇప్పటికి నిజమవుతున్నాయని నాకు అర్థమవుతుంది. అంతేకాక ఒకసారి నేను కైలాస పర్వతాన్ని ఎత్తినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి భయపడిందనమాట. భీతురాలై ఆమె నన్ను శపించింది, ఓ దుష్ట రాక్షసుడా, ఏదో ఒక రోజున ఒక స్త్రీ నీ మృత్యువుకు కారకురాలవుతుంది అని. అంటే ఎందుకు భీతురాలైంది? ప్రశాంతంగా ఇప్పుడు ఏదో తపస్సులోనో ధ్యానంలోనో ఉన్న వాళ్ళను ఆ విధంగా డిస్టర్బ్ చేస్తే ఆమెకు కోపంతో పాటు కొంచెం విసుగు, భయం కూడా వేసిందనమాట. ఆ విధంగా ఆమె శపించింది. ఆ తరువాత ఒకసారి వానరుల వంటి ముఖం కలిగిన వాళ్ళు అని నందీశ్వరుడిని చూసి నేను నవ్వాను. మరి ఈ వృత్తాంతం గురించి మనము ఇంతకు పూర్వం చెప్పుకొని ఉన్నాం. ఆ విధంగా నవ్వినప్పుడు నందీశ్వరుడు కూడా నన్ను శపించాడు, ఒక వానర సేనయే నీ వంశాన్నంతటిని సర్వనాశనం చేస్తుంది అని. అంతేకాకుండా ఎంతోమంది అమాయక స్త్రీలను నేను మానభంగం చేశాను. అందుకు రంభ, నలకూవరుడు, బ్రహ్మదేవుడు, పుంజికస్థలి వీళ్ళందరూ కూడా నన్ను శపించారు. ఆ పాప బీజాలన్నీ కూడా అంటే అప్పుడు నాటినటువంటి ఆ విత్తనాలే అవి మహావృక్షమై ఇప్పుడు ఫలాన్ని చూపుతున్నాయి అని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అని అంటున్నాడు. మరి ఇన్ని విషయాలు తెలిసి ఇంత అర్థమయ్యి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాముని యొక్క శరణాగతి పొంది సీతను ఇచ్చేద్దామా అని అతను అనుకోవట్లేదు. చూడండి, దుష్టుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చేసేది తప్పని తెలిసినా కూడా దాన్ని వాళ్ళు వదులుకోలేరన్నమాట. ఆ విధంగా అతను అంటున్నాడు, రాక్షసులారా, యుద్ధరంగంలో కుంభకర్ణుని తలదన్నగల వాళ్ళెవ్వరూ లేరు. అంటే ఇంకా ఒక ఆశ మిగిలే ఉంది, కుంభకర్ణుడు ఉన్నాడు కదా నా వైపు అని. కనుక మీరు శీఘ్రమే వెళ్ళి అతన్ని నిద్ర లేపండి. బ్రహ్మదేవుని యొక్క శాప ఫలితంగా 9 రోజుల క్రితమే అతను నిద్రలోకి జారుకున్నాడు. అంటే అంతకు పూర్వమే కదా ఆయన సలహా ఇచ్చాడు, నువ్వు ఏదైనా సరే ముందు మంత్రులతో ప్రస్తావించి కదా నువ్వు సీతను తీసుకురావాల్సింది అని ఆ రోజు వాళ్ళ యొక్క సమావేశంలో అన్నాడు. ఆ తర్వాత వెళ్ళి నిద్రపోయాడు.
కాబట్టి సాధారణంగా అయితే అతడు నిరాటంకంగా 6 మాసాలు అంటే 6 నెలల పాటు నిద్రిస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు నా సహాయం కోసం అతను రాకపోతే అతని యొక్క బలపరాక్రమాలన్నీ కూడా ఎందుకు పనికిరాకుండా పోతాయి. అంటే ఏదైనా తనకు ఉపయోగపడితేనే వాటికి ఒక సార్థకత ఉంటుంది అని రావణాసురుడు అనుకుంటున్నాడన్నమాట. అప్పుడు ఆయన యొక్క మాటలు విన్న తరువాత అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా కుంభకర్ణుణ్ణి లేపడానికని అతని యొక్క నివాసానికి వెళ్ళారు. కానీ ఆయన యొక్క సహజమైనటువంటి నిద్ర లేచే సమయం రాకముందే అతన్ని మేల్కొల్పాలి అంటే ఎలా అని వాళ్ళు చాలా మదన పడుతూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆయన అంత భయంకరమైన నిద్రలో ఉండిపోతాడు. మనం కూడా ఎవరైనా ఎక్కువ నిద్రపోతూ ఉంటే ఒక నానుడి కూడా ఉందన్నమాట, కుంభకర్ణునిలాగా అలా నిద్రపోతున్నావే అని. కాబట్టి ఆయన అంతగా నిద్రపోతూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళడమే. ఒకవేళ ఆయన నిద్ర లేస్తూనే ఏం చేస్తాడు, ఆయన లేవంగానే తింటాడు. తినడమే. అది ఒక జంతువా, ఒక మనిషా, ఒక చెట్ట, ఒక తొండ, ఒక పిల్ల, ఏం అవసరం లేదు. అది ఒక రాక్షసుడా లేకపోతే ఆ పదార్థంతో సంబంధం లేదు. అన్నీ తీసుకోవడమే, నోట్లో వేసేసుకోవడమే. ఆ విధంగా తింటాడనమాట. కాబట్టి వీళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వీళ్ళు అపారమైనటువంటి పరిమాణం కలిగినటువంటి ఆహార పదార్థాలను, పరిమళ ద్రవ్యాలను, తర్వాత పుష్పమాలికలను అన్నింటినీ ఇంకా ఎన్నో ఇతర వస్తువులను తమ వెంట తీసుకుని రాక్షసులందరూ కూడా కుంభకర్ణుని యొక్క నివాసానికి వెళ్ళారు. అది ఎంత పెద్దగా ఉందంటే ఆయన యొక్క ఇల్లు 1 యోజనం వ్యాసార్థంతో చాలా పెద్ద గుహలాగా కనిపిస్తూ ఉందన్నమాట. అది భూగర్భంలో ఉంది. ఆ విధంగా వాళ్ళు ఆ నివాసానికి వెళ్ళారు. అలాంటి నివాసానికి వాళ్ళు కుంభకర్ణుని యొక్క గది తలుపులను తెరవగానే వాళ్ళు అసలు లోపలికి వెళ్ళలేకపోయారు. ఎందుకని అంటే ఆయన పెద్ద పర్వతంలాగా ఉన్నాడు. ఆయన ముక్కులు, ఆ తర్వాత నోరు, చెవులు అన్నీ పెద్ద పెద్ద గుహల్లాగా ఉన్నాయి. మరి అంత పెద్ద గుహల్లో నుంచి ఆయన గాలి పీల్చుకోవడం అంటే ముక్కుతో నాసికారంధ్రాలతో గాలి పీల్చుకోవడం, మళ్ళీ బయటికి వదిలినప్పుడు ఎంతో వాయువు వేగంగా బయటికి వస్తుందన్నమాట. ఆ నాసికా పుటల నుంచి వచ్చినటువంటి ఆ గాలి ఎలా ఉందంటే ఒక తుఫానులాగా ఉంది. ఆ తుఫానులాగా వాయువు వస్తూ ఉంటే వీళ్ళందరూ గాలికి కొట్టుకొని దూరంగా విసిరివేయబడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి చాలా కష్టమైపోతూ ఉందన్నమాట వాళ్ళకు. మరి ఎట్టకేలకు ఎంతో కష్టం మీద వాళ్ళు అతన్ని యొక్క బ్రహ్మాండమైనటువంటి పడక గదిలోకి చేరుకోగలిగారు. ఇంకా అతన్ని మేల్కొల్పే ప్రయత్నాలు ప్రారంభించారన్నమాట. కుంభకర్ణుడు నిద్రిస్తున్నటువంటి ఆ గది ఎలా ఉంది అంటే చాలా విశాలంగా ఉంది. ఆ గోడలన్నీ కూడా పాలరాతితో నిర్మించబడి ఉన్నాయి. నేలంతా కూడా రత్నాలు పొదిగి ఉంది. ఒక పెద్ద చాలా అందమైన బృహత్తరమైనటువంటి ఒక మంచం మీద ఆయన పడుకొని ఉన్నాడనమాట. కుంభకర్ణుడు తన ధరించినటువంటి రత్న కిరీటం యొక్క కాంతులు ఆయన ముఖంపై పడుతూ ఉంటే ఆయన ప్రకాశిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ముందుగా ఏం చేశారు వీళ్ళందరూ కూడా, రాక్షసులు నిద్రిస్తున్నటువంటి ఆ మహాకాయుని వద్దకు వెళ్ళి చాలా పెద్ద పరిమాణంలో పెద్ద పెద్ద భాండములలో రక్త మాంసాలను తెచ్చి ఆయనకు దగ్గరగా పెట్టారనమాట. ఎందుకంటే ఈయనకు తిండి అంటే ఇష్టం కదా. రక్తం వాసన, మాంసం వాసన వస్తూనే వాళ్ళు ఆయన లేచి కూర్చుంటాడేమో అని తీసుకొని వచ్చి పెట్టారు. కానీ ఆయన కదలలేదు. ఆ తరువాత ఆయన యొక్క శరీరం ఎలా ఉంది అంటే మందమైన రోమాలతో నిక్కబొడుచుకొని ఉన్నాయి. ఆ రోమాలన్నీ ఉన్నటువంటి ఆ శరీరానికి, అంత పెద్ద మహాకాయానికి చందనాన్ని లేపనం చేస్తున్నారు. అంటే ఆ స్పర్శ వలన డిస్టర్బెన్స్ అయి లేస్తాడేమో అని నానా విధమైనటువంటి పరిమళ ద్రవ్యాలను పూశారు. అయినా కూడా ఏమీ ఉపయోగం లేదు. రాక్షసులు గట్టిగా చాలా పెద్ద స్వరంతో, మామూలుగానే రాక్షసులు అరుస్తే మనం వినలేం, అలాంటిది వాళ్ళు చాలా గట్టి స్వరంతో, ఉచ్చ స్వరంతో ఘనంగా స్తోత్రం చేస్తూ కుంభకర్ణుడిని లేపాలని ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోతూనే ఉన్నాడన్నమాట. తరువాత రాక్షసులు బిగ్గరగా గర్జించడం మొదలుపెట్టారు.
కుంభకర్ణుని యొక్క చెవుల దగ్గరికి వెళ్ళి శంఖాలను పూరించారు, దుందుబలను మ్రోగించారు, అయినా కూడా కదలలేదు. వాళ్ళు పెద్దగా చేతులు చరిచారు, గగ్గోలు పెట్టి గావు కేకలేశారు, గనగనమని గంటలు మోగించారు, తాళాలు వాయించారు, అతని చేతులు కాళ్ళను కదిలించారు. ఎంత చేసినా ఆయన కదలనే లేదు అసలు. ఆ తరువాత ఆ రాక్షసుడు కుంభకర్ణుడికి పెద్ద పెద్ద సుత్తులతో గదులతో కొట్టడం మొదలుపెట్టాడు. అయినా కూడా ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేదన్నమాట. మరికొందరు తమ పిడికిళ్లతో అతన్ని పదే పదే గుద్దుతూ ఉన్నారు. అయితే కుంభకర్ణుని నాసికా రంధ్రాల నుంచి వస్తున్నటువంటి ఆ ప్రచండమైనటువంటి గాలి కారణంగా అక్కడ ఎవ్వరూ కూడా నిలబడలేకపోతున్నారు. ఆయన గాలి వదిలినప్పుడల్లా, ఊపిరి పీల్చుకొని గాలి వదిలినప్పుడల్లా భయంకరంగా గాలి వచ్చి వాళ్ళందరినీ బయటికి తోసేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఎదురుగా నిలబడడం కూడా కష్టంగానే ఉంది. పైగా ఆ గాలి వచ్చేటప్పుడు ఎలా ఉంది, ఎవరైనా చూడండి, ఏదైనా తిన్నారనుకోండి, ఆ తిన్న పదార్థాల యొక్క వాసన ఆ శ్వాసలో తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా ఉల్లిపాయ బాగా తిన్నప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మనము ఆ వాసనను గమనిస్తాం. అలాగా ఎవరైనా యాలకులు తిన్నారనుకోండి, ఆ సువాసన మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈయన రక్త మాంసాలు తిని నిద్రపోతున్నాడు కాబట్టి వాటి యొక్క దుర్గంధం బయటికి వస్తూ ఉంది. అసలు ఆ వాసన చూడాలంటే రాక్షసులకే చాలా కష్టంగా ఉందన్నమాట. అది ఎలా ఉందంటే ఆయన నోరు, ఆయన ముక్కు అన్నీ చూస్తూ ఉంటే ఎర్రటి ఆ నోరు నరకానికి ద్వారమా అన్నట్టు కనిపిస్తూ ఉంది. మరి కుంభకర్ణుని చుట్టూ 10,000 మంది రాక్షసులు అందరూ కూడా ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగానికి సముద్రంలో అలలు ఎలా కదులుతూ ఉంటాయో అలా ముందుకెళ్ళడం వెనక్కి రావడం, ముందుకెళ్ళడం వెనక్కి రావడం, ఇలా కదిలిపోతూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత రాక్షసులు ఇలా కాదని గుర్రాల్ని, గజాలని, తర్వాత గాడిదలను అన్నిటినీ తెప్పించి కుంభకర్ణుని దేహం మీదకి పంపించి నడిపించారు. కొందరు దూలాలతో అతని కాళ్ళ మీద మోదారు. కానీ ఆ మహాకాయుడైనటువంటి రాక్షసుడు మేల్కోలేదు. ఇంకా నిస్పృహకు, క్రోధానికి లోనైనటువంటి రాక్షసులు కుంభకర్ణుని యొక్క జుట్టు శిరోజాలను పీకడం మొదలుపెట్టారు. అతని చెవులను కొరికారు. అతని చెవి రంధ్రములలోకి పాత్రల కొద్దీ నీటిని కుమ్మరించాడు. అయినా కూడా ఆయన నిద్రలేవలేదు. ఏదో సొరంగంలోకి పోతున్నట్టు నీళ్ళన్నీ పోతున్నాయి కానీ ఆయనకి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. కుంభకర్ణుడు నిద్రిస్తూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళకు చాలా కోపం వచ్చింది. ఇంకా మేకులు ఉన్నటువంటి గదలతో అతన్ని కొట్టారు. 1000 ఏనుగులను ఒక్కసారిగా అతని శరీరం మీదకి పంపించి తొక్కిచ్చారు. అంత పెద్ద పెద్ద ఏనుగులు, 1000 ఏనుగులు ఒక్కసారి వచ్చి తొక్కితే అప్పుడు కుంభకర్ణుడు అనుకుంటున్నాడు, ఎవరో నన్ను చాలా మృదువుగా స్పర్శిస్తున్నట్టు అనిపిస్తుందే అని ఆయన అనుభూతి చెందాడనమాట. అనుభూతి చెంది మెల్లగా మేల్కుంటున్నాడు. ఆ భయంకరమైన రాక్షసుడు మేలుకుంటూనే ఎదురుగా ఉన్నటువంటి మొత్తం రాక్షసుల్ని ఎక్కడ నోట్లో వేసుకుంటాడు అని వాళ్ళందరూ భయపడి పర్వత శిఖరాల వెనక్కి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఆ భయంకర రాక్షసుడు మత్తుగా ఒళ్ళు విరుచుకొని ఆవలించి భుజించడానికి ఏముందా అని చూస్తూ ఉన్నాడనమాట. కొందరు రాక్షసులు ఆ పర్వత శిలల్ని అతని దేహం మీదకి విసురుతున్నారు ఇంకా బాగా మేల్కోవాలని. అయినా కూడా ఆయనకి ఏమి తగులుతున్నట్లు కూడా అనిపించడం లేదు. పదే పదే ఆవలిస్తూ కుంభకర్ణుడు సకల జీవుల యొక్క విలయం కోసం మేల్కొన్న ఒక కాల పురుషునిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు ఆయన లేచి కూర్చున్నాడనమాట. లేచి కూర్చుని తన ఎదురుగా అప్పటికే వాళ్ళు రక్త మాంసాలు తెచ్చిపెట్టారు కదా చాలా భాండాలలో, వాటన్నింటినీ ఆవురావురని మెక్కేశాడు. తృప్తిగా తేంచాడు. ఆయన ఎప్పుడైతే తృప్తిగా త్రేంచాడో అప్పుడు వాళ్ళు అమ్మయ్య అనుకున్నారు. ఎందుకంటే కడుపు నిండింది కదా, ఇంకా మనల్ని ఏమి అనడు అని వాళ్ళందరూ కూడా ఎదురుగా వచ్చి తమ యొక్క ముకులిత హస్తాలతో అతన్ని సమీపించి నిలబడ్డారు. అతని కన్నులు ఇంకా నిద్రమత్తుతోనే ఇంకా మసకగా ఉన్నాయి. కుంభకర్ణుడు వాళ్ళ వంక ఒకసారి చూపు సారించి ఆశ్చర్యంగా అడుగుతున్నాడనమాట, ఎందుకు నన్ను కాలంలో లేపారు అంటే ఇంకా నేను నిద్రపోవలసిన సమయం అయిపోలేదు కదా అని అడుగుతున్నాడనమాట. మళ్ళీ ఆయనే అంటున్నాడు, ఓహో మీకేదో ఒక పెద్ద ఆపద వచ్చింది, విపత్తు వచ్చింది, ముంచుకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నన్ను నిద్రాభంగం చేయడానికి మీరు సాహసించారు, లేకపోతే నన్ను లేపి మీరు బ్రతుకుతారా అని అంటున్నారు.
అందుకు అక్కడ ఉన్నటువంటి మంత్రి యూపాక్షుడు అనేటువంటి వాడు బదులిస్తూ, లంకా నగరానికి రామలక్ష్మణుల యొక్క నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి వానరసేన చుట్టుముట్టింది. ఇప్పటికే చాలామంది రాక్షస వీరులు చనిపోయారు. కాబట్టి నిజానికి రావణుడు కూడా స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. కానీ రాముడు అతన్ని పరాజితుని చేసి వదిలిపెట్టాడు. ఆ అవమాన భారంతో రావణాసురుడు మళ్ళీ అంతఃపురంలోకి వచ్చి కూర్చున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. అది వింటూనే కుంభకర్ణుడు వెంటనే, అంటే తన అన్నగారికి అవమానం జరిగిందని, నేను తక్షణమే వెళ్ళి రామలక్ష్మణుల యొక్క రక్తాన్ని తాగేస్తాను అని అంటున్నాడు అన్నమాట. రావణుని యొక్క భయానికి కారణమైనటువంటి వాళ్ళందరినీ చంపేసి అప్పుడు వెళ్ళి నేను మా అన్నను కలుసుకుంటాను అని అంటున్నాడు. అయితే మహోదరుడు అనేవాడు అందుకు అంగీకరించలేదన్నమాట. ఏమంటున్నాడు, మీరు ముందు రావణుడు మీకు అన్న కాబట్టి ఆయనను ముందు మీరు కలుసుకొని ఆ తర్వాత ఆయన ఆదేశములను స్వీకరించి వెళ్ళండి అని సలహా ఇస్తున్నాడు. ఆ తరువాత రాక్షసులంతా కూడా, మంత్రులు అందరూ కూడా రావణుని వద్దకు వెళ్ళి ఎంతగానో తంటాలు పడి ఎట్టకేలకు ఎలా వాళ్ళు కుంభకర్ణుని మేల్కొల్పారో ఆ పనులన్నిటిని ఆయనకు వివరించి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఆయన లేచారు. ఇక్కడికి రమ్మంటారా, లేకపోతే రామునితో పోరాడడానికని నేరుగా యుద్ధభూమికి వెళ్ళమంటారా అని ప్రశ్నించారన్నమాట. అందుకు రావణుడు బదులిస్తూ, సరే ముందు అతన్ని ఇక్కడికి తీసుకువస్తే నేను అతనికి సముచితంగా చాలా ప్రేమగా గౌరవ సత్కారాలు అందిస్తాను. అతనికి తగిన పరిమాణాల్లో మద్య మాంసాలు సరఫరా చేయండి. ఎందుకంటే అతను బాగా తృప్తిగా ఉంటేనే కదా బాగా యుద్ధం చేయగలుగుతాడు. కాబట్టి అన్నీ కూడా బాగా సరఫరా చేసి ఆయన ప్రసన్న వదనంతో ఇక్కడికి వచ్చేటట్టు చూడండి అని అంటున్నాడు. అప్పుడు అంటే బలిచ్చే మేకను బాగా మేపినట్టు మేపండి అని ఆయన ఉద్దేశం అన్నమాట. ఇంకా రాక్షసులు కొన్ని పర్వతాల పరిమాణంలో ఉన్నటువంటి ఆహారాన్ని, 2000 భాండముల నిండా మద్యాన్ని తీసుకుని పోయి కుంభకర్ణుని వద్దకు వచ్చారు. మళ్ళీ వచ్చి అవన్నిటిని ఆయనకు సమర్పించారు. అప్పుడు ఆయన ఆ రక్త మాంసాలను, మద్యాన్ని మొత్తం అన్నిటినీ స్వాహా చేసేసి ఇంకా చాలా ఉత్సాహవంతుడైపోయినాడు అన్నమాట. ఆ తర్వాత ఆయన తన యొక్క అన్నను కలుసుకునేందుకు మహాగహ్వరం నుంచి బయటికి వచ్చాడు. ఆ విధంగా ఆయన గుహ నుండి బయటికి రావడం చూసినటువంటి వానరులు, ఎందుకంటే రాజ్యంలో ఉన్నా కూడా రాజ్యం బయటకు కూడా ఆయన కనిపిస్తాడు, అంత పెద్ద మహాకాయమైనది. ఆ వానరులందరూ ఆయన్ను చూసి భయపడిపోయారన్నమాట, ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే ఆయన్ని చూడగానే నేలపైన స్పృహ తప్పి పడిపోయారు. కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళైతే రాముణ్ణి ఆశ్రయించారు. ఇంకా కొంచెం ధైర్యం లేని వాళ్ళు కొంతమంది భయపడి తలకొక దిక్కుగా పరుగు పెడుతున్నారన్నమాట. అసలే అంత పెద్ద మహాకాయుడైనటువంటి కుంభకర్ణుడు ఇంకా వానరసేనను చూసి ఇంకా వాళ్ళను భయపెట్టాలని ఇంకా తన శరీరాన్ని ఇంకా పెంచుతున్నాడు. ఆ కుంభకర్ణుని చూసిన రాముడు అడుగుతున్నాడు అన్నమాట విభీషణుణ్ణి, ఎవరు ఇతను? 2వ మేరు పర్వతం లాగా ఇంతెత్తున నిలిచి ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి రాక్షసుడు ఎవరు అని అడిగితే అప్పుడు విభీషణుడు చెప్తున్నాడనమాట, ఇతడు విశ్రవసు ఋషి యొక్క పుత్రుడైనటువంటి కుంభకర్ణుడు. రాక్షసులందరిలోనూ అత్యంత మహాకాయుడు. మృత్యుదేవత అయిన యమధర్మరాజును కూడా ఈయన ఓడించాడు. కుంభకర్ణుడు పుడుతూనే కొన్ని వేల మంది ప్రాణులను స్వాహా చేసేశాడు. ఆ కారణంగా సృష్టిలో ఉన్న ప్రాణులందరూ భయపడి స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుని దగ్గరికి వెళ్ళారన్నమాట. వెళ్ళి ఆయనను ఆశ్రయిస్తే జరిగిన విషయం తెలుసుకొని దేవేంద్రుడు చాలా కోపగించి కుంభకర్ణుని మీద దాడి చేశాడు. అయితే ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగించితే అది తగిలి రాక్షసుడు స్పృహ కోల్పోతాడనమాట. కానీ మళ్ళీ వెంటనే కొద్దిసేపట్లోనే అతను తిరిగి తెలివికి తెచ్చుకొని ఐరావతం యొక్క ఒక దంతాన్ని ఊడవిరికి దానిని ఇంద్రుని యొక్క వక్షస్థలంపై కొట్టితే ఇంద్రుడు తీవ్రమైన వేదన పొందుతాడు. అప్పుడు ఓడిపోయినటువంటి ఆ స్వర్గాధిపతి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తాడనమాట. ఇంద్రుడు ఆయనతో చెప్తున్నాడు, విశ్రవసువు కుమారుడైనటువంటి కుంభకర్ణుడనేవాడు ఋషులను వేధిస్తూ పరస్త్రీలను ఎత్తుకుని పోతున్నాడు. అంతేగాక అతడు ప్రాణులను
తింటున్నటువంటి వేగం చూస్తే అసలు మేమందరం మీరు ఇలా సృష్టించడం ఆయన అలా మింగేయడం, మీరు ఇలా సృష్టించడం ఆయన అలా మింగేయడం, ఇంక ఇదే అయిపోతుంది. అసలు ఇంకా భూప్రపంచం మీద ప్రాణం అనేదే మిగలదు, అంతగా తింటున్నాడు. కాబట్టి మేమందరం అంతరించిపోవడానికి ఎంతో కాలం పట్టదు అని నాకు అనిపిస్తుంది అని ఆయన బ్రహ్మదేవునికి తన బాధను చెప్పాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒకసారి ధ్యానంలోకి వెళ్ళి తన దివ్య దృష్టితో కుంభకర్ణుని చూసి కలవరపడతాడు. ఏంటిది, అసలు ఇలాంటి జీవిని విశ్రవవసువు ఎలా కన్నాడు అని ఆలోచిస్తున్నాడనమాట. సరే అని కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆయన కుంభకర్ణుని దగ్గరికి వెళ్ళి, చతుర్ముఖ బ్రహ్మ అంటున్నాడు, నిన్ను లోక వినాశనం కొరకు సృష్టించడం జరిగింది. అయితే ఇప్పుడు లోక సంరక్షణ చేయవలసిన సమయం వచ్చింది. కాబట్టి సకల జీవుల యొక్క శ్రేయస్సు కోసం నువ్వు ఈ రోజు నుంచి నిరంతరం గాఢ నిద్రామగ్నుడివై పడి ఉంటావు అని ఆయన చెప్పాడనమాట. అలా చెప్పగానే కొద్దిసేపట్లోనే కుంభకర్ణుడు బ్రహ్మదేవుని యొక్క శాప ప్రభావానికి లోనై నిద్రపోతూ ఉన్నాడనమాట. అది చూసినటువంటి రావణుడు ఇంకా తనకు అండగా ఉండాల్సినటువంటి అందరినీ పీడించడానికి కావలసిన ఒక ఆయుధం లాంటి కుంభకర్ణుడు నిద్రపోతే ఎలా అని వెళ్ళి, ఓ బ్రహ్మదేవ, సరిగ్గా ఫలించనున్న తరుణంలో, అంటే బాగా పండ్లు కాస్తాయి అనే టయానికి ఒక చెట్టును నరికేస్తే ఎలా ఉంటుందో అలాగా నా తమ్ముడిని నువ్వు ఈ విధంగా శపించావు, పడగొట్టావు. కాబట్టి ఓ విశ్వగురోత్తమ, నీ మునిమనవుణ్ణి ఇలా శపించడం నీకు తగదు. నీ వాక్కు వృధా పోదని నాకు తెలుసు. అయితే కుంభకర్ణుడు మేలుకొని ఉండేందుకు కనీసం కొంత సమయమన్నా నువ్వు అనుమతించాలి అని వేడుకుంటాడు. అందుకు బ్రహ్మ బదులిస్తూ, సరే, నీవు కోరిన దానిని నేను నెరవేరుస్తాను. కుంభకర్ణుడు నిరంతరాయంగా 6 నెలల పాటు నిద్రిస్తాడు. ఆ పైన ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉంటాడు. ఆ సమయంలో అతను భూమండలం అంతా సంచరించవచ్చు. అంతేకాదు, తిరిగి నిద్రపోయే లోపల తాను కోరుకున్నది ఏదైనా సరే అతను భక్షించవచ్చు అని చెప్తాడనమాట. చివరగా అని చెప్పాడు. ఆ విధంగా అని విభీషణుడు రామునికి చెప్తూ ఉన్నాడు. చివరగా విభీషణుడు ఇలా చెప్పాడు. యుద్ధంలో తాకిడి ఎక్కువ కావడంతో రావణుడు నిర్ణీత వ్యవధికి ముందే కుంభకర్ణుణ్ణి నిద్రలేపాడు. ఇంకా ఆ మహాభయంకరుడు మహాకాయుడైనటువంటి ఆ రాక్షసుని చూస్తేనే వానర సైనికులందరూ కూడా అయోమయంలో పడిపోతున్నారు. కాబట్టి మనం వాళ్ళకి నిజం చెప్పొద్దు. వాళ్ళకి ఏమని చెప్దామంటే, ఈ కుంభకర్ణుడు కేవలం ఒక యాంత్రికమైన భారీ వస్తువు, అంటే ఒక రోబో లాగా అనుకోండి. కాబట్టి అది ఒక రోబో మాత్రమే అని మనం వానరులకు చెప్తే మంచిదని నేను అనుకుంటున్నాను. దీనివల్ల వాళ్ళు భయం నుంచి కొంచెమైనా బయటపడతారు, లేకపోతే వాళ్ళు అసలు యుద్ధంలో నిలబడలేకున్నారు అని విభీషణుడు సలహా చెప్తాడనమాట. అప్పుడు కుంభకర్ణుడు ఇంకా రావణుని యొక్క రాజప్రసాదంలోకి ప్రవేశిస్తూనే వానరులందరినీ సమీకరించి ఆయా ద్వారాల దగ్గర సిద్ధంగా ఉండమని రాముడు నీలుణ్ణి ఆదేశిస్తాడు. అక్కడ ఉన్నటువంటి వానరులకు రాక్షసులకు మధ్య తిరిగి భయంకరమైన యుద్ధం మొదలవుతుంది. అదే సమయంలో లోపల అంతఃపురం లోపల అత్యంత ఆందోళన మనస్కుడైనటువంటి రావణుడు పుష్పక రథంపై కూర్చుని ఉంటాడనమాట. ఎదుట వేలాది మంది అనుచరులు తో కలిసి కుంభకర్ణుడు వచ్చి నిలబడతాడు. అప్పుడు కుంభకర్ణుని చూస్తూనే ఆయన యొక్క దుఃఖం పోతుంది. రావణుడు చాలా ఉత్సాహభరితుడైపోతాడు. రాక్షసరాజు తన సోదరుణ్ణి తన పక్కనే కూర్చుండబెట్టుకొని ఆయనను ఆలింగనం చేసుకుంటాడు. రావణ, నీకు నేను ఏ విధమైన సేవ చేయగోరుతున్నాను అని, అంటే నువ్వు ఏం చేయాలని నువ్వు నా నుంచి ఆశిస్తున్నావు అని కుంభకర్ణుడు రావణుణ్ణి అడుగుతాడు. అప్పుడు రావణుడు బదులిస్తూ, రాముడు బ్రహ్మాండమైన వానర సైన్యంతో లంకను ముట్టడించిన సంగతి నీకు తెలిసిందే కదా కుంభకర్ణ. ఇప్పటికే రాక్షస ప్రముఖులు ఎందరో కూడా వాళ్ళ చేతుల్లో చనిపోయారు. కాబట్టి ప్రియమైన సోదర, రామలక్ష్మణులను వధించగలిగినటువంటి సమర్థులు ఇంకెవరూ లేరు. నీవు మాత్రమే ఆ పని చేయగలుగుతావు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళను చంపేసే అని చెప్తున్నాడనమాట. అయితే రావణుడు ఆ విధంగా భయపడుతూ అభ్యర్థన చేసే కొద్దీ ఆ విషయాన్ని విన్నటువంటి కుంభకర్ణుడు ఒక్కసారిగా పక్కుని నవ్వుతాడు. నవ్వి ఇలా అంటున్నాడు, విభీషణుడు ఇంకా విఘ్నులైనటువంటి కొంతమంది మంత్రులు చెప్పినట్లే ఇప్పుడు జరుగుతూ ఉంది.
ప్రియమైన సోదర, చిత్తశుద్ధి కలిగినటువంటి శ్రేయోభిలాషులు ఇచ్చిన హితబోధను నువ్వు పెడచెవిన పెట్టావు. కాబట్టే నువ్వు చాలా మూర్ఖునివి. సీతను రామునికి తిరిగి అప్పగించమని విభీషణుడు, మండోదరి అందరూ కూడా నీకు మంచి సలహా ఇచ్చారు. కానీ నువ్వు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా నువ్వు సీతను ఇచ్చేసేయి, కానీ అంతిమ నిర్ణయం మాత్రం నీదే అని మళ్ళీ లాస్ట్లో అంటున్నాడు. ఎందుకంటే మళ్ళీ అన్న కదా తను బాధపడకూడదని. చూడండి, ఇక్కడ బలమైన వాళ్ళ వల్ల సమాజానికి ఆపద రాదు. కుంభకర్ణుడు అంత బలమైన వాడు అయినప్పటికీ కూడా అతను ధర్మబద్ధంగానే ఆలోచిస్తున్నాడు. కానీ ఎవరైతే ఆ బలాన్ని అధర్మంగా ప్రయోగించాలని అనుకుంటారో అప్పుడే ప్రమాదం అనేది వస్తుందన్నమాట. మరి అడగనటువంటి ఈ సలహా ఇచ్చినటువంటి కుంభకర్ణుని చూడగానే రావణుడు లోపల ఉడికిపోయాడనమాట. ఆయనకు నచ్చిందే చెప్పాలి. ఎవరైనా నచ్చంది ఎవరు చెప్పకూడదనమాట, అది ధర్మమైనా సరే. అప్పుడు అంటున్నాడనమాట చాలా కటువుగా. మనం అంటాం కదా, మనకు నచ్చని సలహా ఎవరైనా ఇస్తే నీకంత శ్రమ అవసరం లేదులే అని. అలాగే ఇక్కడ ఆయన అంటున్నాడు, నీకంత శ్రమ అవసరం లేదు, నువ్వు శ్రమ తీసుకొని నాకు ఇన్ని విషయాలు చెప్పనవసరం లేదు అని తన కోపాన్ని అణుచుకుంటూ ఇంకా చాలా, ఎందుకంటే వేరే దిక్కు లేదు, ఇంకా ఇప్పుడు కుంభకర్ణుడే వెళ్ళాలి కాబట్టి ఇలా చెప్తున్నాడు. ఒక వంక పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉంటే ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన కుంభకర్ణ, సీతను అపహరించి నేను పొరపాటు చేసినప్పటికీ నువ్వు నీ బలపరాక్రమాలను ప్రదర్శించి ఆ దోషాన్ని నిర్దోషంగా మార్చు అని అంటున్నాడు. చూడండి, ఒక దోషాన్ని నిర్దోషంగా ఎలా మారుస్తారు? దాని తప్పు తెలుసుకొని క్షమాపణ కోరితే జరుగుతుంది. కానీ అది కాకుండా అవతల వాళ్ళని చంపితే ఆ దోషం మళ్ళీ 10 రెట్లు అవుతుంది. అది ఆలోచించకుండా అతను ఏమంటున్నాడు, నువ్వు వాళ్ళని చంపితే నేను నిర్దోషిని అయిపోతాను అంటున్నాడు. ఇంత మూర్ఖంగా చెప్తున్నాడు అన్నమాట. అది వినినటువంటి కుంభకర్ణుడు, సరే ఇంకా ఇతను ఎంత చెప్పినా వినడు కదా అని రావణుణ్ణి శాంతింపచేయడం కోసం చాలా మధుర వచనాలతో చెప్తున్నాడు. ఓ రాజా, సరే నువ్వు దిగులు చెందొద్దు. రామలక్ష్మణులను, సుగ్రీవుని యొక్క నేతృత్వంలోని అందరు వానరులను కూడా నేను, హనుమంతుణ్ణి అందరినీ కూడా వధిస్తానని వాగ్దానం చేస్తున్నాను. నేను రణరంగంలో లేకపోవడం వల్లనే వీళ్ళందరూ కూడా యుద్ధభూమిలో ఇప్పటిదాకా నిలబడి ఉన్నారు. ఇప్పుడు నా అమోఘమైనటువంటి శక్తి ముందు ఎలాంటి శత్రువైనా సరే దిగదుడిపే. కాబట్టి చూస్తావు కదా ఎలా చంపుతానో అని అంటున్నాడు. ఆ విషయం చెప్పగానే రావణుడు చాలా సంతోషపడ్డాడనమాట. ఆ తర్వాత మహోదరుడు అనేటువంటి వాడు కుంభకర్ణునికి అడ్డు తగులుతూ, నీ అన్నకే నువ్వు నీతులు చెప్తావా? అతన్ని విమర్శించడానికి నీకేమర్హత ఉంది? నువ్వొక్క గొప్ప మూర్ఖుడివి అని కుంభకర్ణుని తిడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, ఆయన మహారాజు రావణాసురుడు, ఆయన తనకిష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు, మహారాజు కాబట్టి. రావణుడు సీతను అపహరించడంలో అసలు తప్పే లేదు. ఎందుకంటే చాలామంది రాజులు ఇలాంటి కార్యకలాపాలలో తమ బలపరాక్రమాలను ప్రదర్శించాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలా చేశాడు, దాంట్లో తప్పేముంది అని చాలా సులభంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా ఇలా అంటున్నాడు, ఓ మదించిన మహాకాయుడా, నువ్వు చెప్పుకుంటున్నట్లు నీ స్వయం శక్తి చేత మాత్రమే నువ్వు రాముణ్ణి చంపలేవు, నాకు తెలుసు ఆ విషయం అని అంటున్నాడు. అని ఇంకా ఇలా చెప్తున్నాడు మహోదరుడు, ఓ రాజా, సీత హృదయాన్ని నువ్వు గెలుచుకోవడానికి నాకు ఒక తెలివైన పథకము నా మనసులో ఉంది. అదేంటంటే కుంభకర్ణుడు, నేను, ఇతర రాక్షస వీరులు అందరూ కూడా కలిసికట్టుగా రాముని మీద దాడి చేస్తాం. ఆయనను మేము వధించగలిగితే విజయం మనదే అవుతుంది. ఒకవేళ మేము చంపలేకపోయామనుకో, పరాజితులమైనా కూడా మేము చిన్నగా, అంటే బయట ఎవరికి చెప్పకుండా లంకకు తిరిగి వచ్చి ఆయనను మేము చంపేసి తిన్నట్లుగా చెప్పుకుంటాం. మేము అలా చెప్పగానే నువ్వేం చేస్తావు? రాముని మరణాన్ని గురించినటువంటి కట్టుకథను డంకా బజాయిస్తూ నగరమంతా చాటింపు వేస్తావు. మన సైనికులను, సేవకులను కానుకలతో సత్కరిస్తావు. అలా ఈ వదంతి ఏమవుతుంది, కొద్దిసేపట్లోనే వాళ్ళ చెవిలో వీళ్ళ చెవిలో పడి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ సీతకు తెలిసిపోతుంది. అప్పుడు ఆమె ఆ దుఃఖ సాగరంలో మునిగి ఉన్నటువంటి సమయంలో, అయ్యో రాముడు చనిపోయాడే అని బాధపడుతూ ఉంటే, అప్పుడు నువ్వు ఆమెకు సకల భోగాలను కల్పిస్తానని వాగ్దానం చేయి. ఆమెను ప్రలోభపెట్టు. ఆమె యొక్క విశ్వాసాన్ని నువ్వు పొందు.
నీ శాయశక్తులా నీ ప్రయత్నాలను నువ్వు చేయి. ఇంకా వేరే రక్షకుడు ఎవరూ లేరు కదా, ఇంకా రాముడు చనిపోయాడు కాబట్టి ఇంకా నాకు వేరే గతి లేదు అని నీకు లొంగిపోతుంది. కాబట్టి ఓ రాజా, రామునితో నువ్వు అసలు యుద్ధం చేయనవసరమే లేదు. నీ ప్రాణాలను కోల్పోవడం అవసరం లేదు. కాబట్టి నా సలహా ప్రకారం నడుచుకున్నావంటే రాముణ్ణి అసలు నువ్వు ఎదుర్కోకుండానే సీతను గెలుచుకుంటావు అని చెప్తున్నాడనమాట. చూడండి ఎంత నీచమైనటువంటి ఒక సలహా. ఇది అసలు ఆచరణీయం కానటువంటి సలహా. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కనీసము మంచి చెప్పేవాడు ఒక్కడైనా మన పక్కన ఉండాలి. అలా లేదనుకోండి, ఇలా తలతిక్క సలహాలు చెప్పే వాళ్ళ వల్ల మనకు పెద్ద ప్రమాదమే వస్తుందన్నమాట. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఏమంటున్నారంటే, ధర్మం అనే పేరుతో చాలా చిత్రమైనటువంటి బోధనలు కొందరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనము 2 వస్తువులను మన దగ్గర ఉంచుకోరాదు అని చెప్పారు. ఏంటివి అంటే, ఒకటి ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాలు, 2 ఏది పడితే అది ధర్మం అని చెప్పే మనుషులు. ఈ రెండింటిని మన దగ్గర ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ధర్మం తెలియని వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, శాస్త్ర విరుద్ధంగా ఉన్న పుస్తకాలు చదివితే ఏమవుతుంది, అందులో మనం అసలు స్వీకరించాల్సిన మంచి విషయమే ఉండదు. అది చూసి మనమేమనుకుంటాం, ఈ పుస్తకం చదవాల్సిన పుస్తకం కాదు, అవసరం లేదు అని అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి. మరి మీ అబ్బాయి వచ్చాడు బయట నుంచి, ఏదో వస్తువు వెతుకుతూ ఆ పుస్తకాన్ని చూశాడు, అది చదివాడు అనుకోండి. ఆ చిన్నపిల్లవాడు ఏమనుకుంటాడు, ఇందులో రాసిందంతా నిజమేనేమో అని అనుకుంటాడు. అందులో మంచి కన్నా చెడే తొందరగా ఆకర్షిస్తుంది కదా. కాబట్టి ఆ తెలిసి తెలియని వయసులో వాడు దాన్ని తన మనసుకు ఎక్కించుకుంటాడు. అప్పుడు వాడి గతి ఏమవుతుంది? కాబట్టి పుస్తకాలు చదవడం అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. కానీ ఫోన్లు వచ్చాయి. మరి ఫోన్లలో ఎవరు ఏది చెప్తున్నా కూడా నోరెళ్ళబెట్టుకొని వింటూనే ఉంటాం. అదే నిజమని ఒక నిర్ధారణకు వస్తూ ఉంటాం. అసలు ఆ చెప్పిన విషయం ఏంటి, అది దేనిని ఆధారంగా చెప్పారు, దానికి ఏంటి ప్రూఫ్ అనేది మనకు అవసరం లేదన్నమాట. అలా చేయకూడదు. ఇప్పుడు చూడండి, రాజు ఎలా ఉండాలి అని రాముడు చెప్తే బాగుంటుందా, రావణాసురుడు చెప్తే బాగుంటుందా? మీరే ఆలోచించండి. ఇప్పుడు రావణుడు ఏం చేస్తే బాగుంటుందని కుంభకర్ణుడు చెప్తే బాగుంటుందా, మహోదరుడు చెప్తే బాగుందా? కుంభకర్ణుడు ధర్మబద్ధంగా నడుచుకోమని చెప్తున్నాడు, మహోదరుడు దానికి విరుద్ధంగా చెప్తున్నాడు. ఇక్కడే తెలిసిపోతుంది కదా ఎలాంటి వాళ్ళను మన దగ్గర ఉంచుకోవాలి అని. కాబట్టి మనము ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అవన్నీ కూడా తెలుసుకొని వినాలి. అంతేగాని అది నా మనసుకు సంతోషం కలిగించింది ఆయన చెప్పిన మాట, అది నా ప్రవర్తనకు తగినట్టే ఉంది కాబట్టి నాకు సంతోషం అని రావణాసురునిలాగా ఆలోచించకూడదు. చూడండి, కుంభకర్ణుడు సీతనిచ్చేయంటే ఆయన కోపం వచ్చింది, లేదు నీకోసం నేను రామలక్ష్మణుల్ని చంపుతాను అంటే సంతోషం వచ్చేసింది. అలా ఉండకూడదు. కాబట్టి ఏదైనా వింటున్నామంటే అసలు ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, మన శాస్త్రాలకు అనుగుణంగా చెప్తున్నారా లేదా అని చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయవలసి ఉంటుంది. మన ముందు తరగతుల్లో కూడా చెప్పుకొని ఉన్నాం. మనకు 4 రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి, ప్రామాణికమైనవి. బ్రహ్మమధ్వ గౌడీయ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, లక్ష్మీ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం అని. అలాంటి సాంప్రదాయాల నుంచి వచ్చినటువంటి గురు పరంపరలో ఉన్న వాళ్ళు చెప్పినవి మాత్రమే మనము ప్రామాణికంగా తీసుకోవాలి. ఒక రామాయణం, భాగవతం, మహాభారతం, భగవద్గీత ఇలా మనం చదవాల్సిన మంచి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. అసలు వాటిని బాగా చదవడానికి మన జీవిత కాలం కూడా సరిపోదన్నమాట. మరి అలాంటివన్నీ వదిలేసి మనం పిచ్చి పిచ్చి సాహిత్యాన్నంతా చదివి మన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉన్నామని మనందరము ఒకసారి గమనించాల్సి ఉంటుంది. ఆ విధంగా అన్న తరువాత కుంభకర్ణుడు చాలా కోపంతో బదులిస్తున్నాడనమాట. ఓ మహోదరా, నీ పలుకులు చాలా నీచంగా ఉన్నాయి. అవి ఎవరైనా సరే పిరికి వాళ్ళైనటువంటి రాజులకు మాత్రమే వర్తిస్తాయి. రాముణ్ణి వధించాలని నేను ఇప్పటికే నిర్ణయించుకున్నాను. కాబట్టి నా నిర్ణయం ఇంకా వృధా కాదు. తక్కిన మీరంతా కూడా యుద్ధాన్ని అబాస్పాలు చేశారు నేను లేకపోవడం చూసి. అందుకే లంకా నగరం యొక్క జనాభా అంతా తగ్గిపోయింది. ఇప్పుడు నేనొక్కనే ఆ పరిస్థితిని సరిదిద్దుతాను, నాకు ఎవ్వరి యొక్క సహాయం అవసరం లేదు అని అంటున్నాడు. ఆ మాటలకు రావణుడు నవ్వి, నువ్వు చెప్పేది నిజమే,
మహోదరుడికి రాముడు అంటే నిజంగా భయం ఉన్నట్లుంది అని అంటున్నాడు. ఏదో ఈయనకు లేనట్టు ఈయన భయపడుతున్నాడు కదా. మరి కుంభకర్ణ, నువ్వు కోపావేశంలో యుద్ధభూమిలో అడుగు పెట్టావంటే నీ ఎదుట ఎవరూ కూడా నిలబడలేరు. ఇక మన ఆందోళనలన్నింటికీ స్వస్తి పలుకుతూ దయచేసి యుద్ధానికి బయలుదేరు. అయితే నువ్వు ఒంటరిగా మాత్రం వెళ్ళకు. నీ చుట్టూ కూడా రాక్షస సేనను వెంటబెట్టుకుని వెళ్తే నీవు మరింత అజేయుడిగా విరాజిల్లుతావు అని అంటున్నాడనమాట. తన యొక్క అనుజుడి యొక్క బలపరాక్రమాలను తలుచుకున్నంతనే రావణునిలో ఉత్సాహం అనేది పొంగి పొరలిపోతూ ఉంది. చాలా ఆనందంగా ఉన్నాడు. ఎలాగైనా సరే విజయము మనదే అని ఆయన అనుకుంటున్నాడు. తన యొక్క తమ్ముడైనటువంటి కుంభకర్ణుడు ఒక భయంకరమైనటువంటి శూలాన్ని చేత పట్టుకొని బయలుదేరడానికి సిద్ధం కాగానే రావణాసురుడు ఒక బంగారు హారాన్ని, పూలదండలను అతడి మెడలో వేశాడనమాట. ఇంకా కొన్ని ఆభరణాలతో అలంకరించాడు. అప్పుడు కుంభకర్ణుడు అభేద్యమైనటువంటి, ఎవరు భేదించలేనటువంటి ఒక స్వర్ణ కవచాన్ని కూడా ధరించి రావణునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆయనని ఆలింగనం చేసుకుని వెళ్ళాడనమాట. మరి యుద్ధరంగమును చేరుతూనే కుంభకర్ణుడు తన దేహాన్ని 600 ధనుస్సుల ఎత్తుకు 100 ధనుస్సుల వెడల్పుకు విస్తరింపజేశాడు. ఇంకా పెద్దగా అయిపోయాడు. రామలక్ష్మణులను వధించి యావత్ వానరసేనను భక్షించాలని అతను నిర్ణయించుకున్నాడు అని అనుకోగానే కొద్దిసేపట్లోనే ఆయనకు కొన్ని భయంకరమైనటువంటి దుశ్శకునాలు కనిపించాయన్నమాట. ఆకాశంలో అడ్డంగా ఉల్కలు దూసుకెళ్తూ ఉన్నాయి. అమంగళాన్ని సూచిస్తూ ఆడతోడేళ్లు ఊలలు వేస్తూ ఉన్నాయి. కుంభకర్ణుని యొక్క ఎడమ కన్ను అదరసాగింది. అతని యొక్క ఎడమ భుజం కంపించింది. ఆ తరువాత కుంభకర్ణుడు పట్టుకుని ఉన్న శూలం మీద ఒక రాబందు వాలింది. అయితే బలీయమైనటువంటి విధి ప్రభావం వలన గర్వంతో ఉన్నటువంటి కుంభకర్ణుడు ఆ అమంగళకరమైన సూచనలన్నిటినీ లక్ష్య పెట్టలేదన్నమాట. ఏమవుతుందిలే అనుకుని వెళ్తూ ఉన్నాడు. ఆయన రక్షణ ప్రాకారం మీదుగా దాటి యుద్ధరంగంలో అడుగుపెట్టినంతనే వానరులందరూ కూడా గగ్గోలు పడిపోయి భయంతో పరుగులు తీస్తున్నారు. అంగదుడు ఎలాగో సేనంతటిని కూడా ఉండండి, పారిపోవద్దండి అని వాళ్ళందరినీ తిరిగి అక్కడ సమకూరుస్తున్నాడు అనమాట. ఆ వానరులు కుంభకర్ణుని మీద అసంఖ్యాకమైనటువంటి వృక్షాలు, పర్వతశిలలు అన్నిటినీ విసిరారు. అంత చేసినా వాళ్ళు విసిరిన వస్తువులన్నీ ఆ రాక్షసుని దేహానికి తగిలి తునకలైపోతున్నాయి. వాళ్ళ చర్యకు ప్రతీకారంగా కుంభకర్ణుడు అసంఖ్యాకులైనటువంటి వానరుల్ని చంపేస్తున్నాడు. చంపడం అంటే ఎలా చంపుతున్నాడు? ఆయన తొక్కిసలాటలో అక్కడ వాళ్ళు విసిరినటువంటి శిఖరాల మీద నుండి, అంటే కొంతమంది ఇట్లా ఆయన నడిచి వస్తూ ఉంటేనే శిఖరాల పైన ఉన్నటువంటి వానరులందరూ కూడా సముద్రంలో పడిపోతున్నారు. కొందరు భయంతో కళ్ళు మూసుకుంటున్నారు. అప్పుడు అంగదుడు సైనికులను సమీకరించి, హాయిగా బ్రతుకుదామన్న ఆశతో పారిపోవడం కంటే రణరంగంలో మనము గొప్ప కీర్తితో మరణించటమే మేలు. అలా పారిపోయే పిరికి పందలు బతికి ఉన్నంతకాలం తమ బంధువుల యొక్క ఎగతాళి మాటలకు గురి కావాల్సిందే. కాబట్టి ఇలాంటి అవమానాల కన్నా ఈ మృత్యువే మనకు మేలు. మనము స్వర్గాన్నన్నా చేరుకోవచ్చు ఈ యుద్ధంలో చనిపోతే అంటూ వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడనమాట. అయినప్పటికీ కూడా ప్రాణాలను అమితంగా భావించినటువంటి వానరులు కొంతమంది పారిపోతూనే ఉన్నారు. ఎట్టకేలకు అంగదుడు వారితో ఆ మహాకాయుడిని రాముడు సంహరిస్తాడు అని నమ్మకంగా చెప్తే అప్పుడు వాళ్ళు క్రమంగా మళ్ళీ యుద్ధభూమికి తిరిగి వచ్చారు. కొద్దిసేపట్లో వానరులు కుంభకర్ణుని వైపు దూసుకెళ్తూ ఉన్నారన్నమాట. ఆ మహాకాయుడైనటువంటి రాక్షసుడు తన చేతిలోని గదను అన్ని పక్కలకు ఊపుతూ వారిలో 8700 మందిని నేల కూలుస్తాడు. అప్పుడు ఒక్కొక్కసారి పిడికిలితో ఒక 30 మంది వానరులను చేతుల్లోకి తీసుకోవడం, తన గుహలాంటి నోట్లో కుక్కుకోవడం, ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. ద్వివిధుడు అప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి శిలను తీసి కుంభకర్ణుని వైపు విసురుతాడు. అది గురి తప్పి రాక్షసుల మధ్యలో పడగా ఎందరో సైనికులు నుగ్గునుగ్గైపోతారన్నమాట. హనుమంతుడు ఆకాశం నుంచి కుంభకర్ణుని పైన పర్వత శిలలను పడేస్తూ ఉంటాడు. అయినా కూడా ఆ రాక్షసుడు తన చేతులతో వాటిని అవలీలగా ముక్కలు చేసేస్తాడు.
ఆ తర్వాత కుంభకర్ణుడు తన శూలమును ధరించి వానరుల వైపు వస్తూ ఉంటే హనుమంతుడు అతని మార్గంలో నిలిచి ఒక మహాపర్వత శిలను అతని మీదికి విసురుతాడు. దాని దెబ్బ నుండి తప్పించుకున్న కుంభకర్ణుడు తిరిగి తన శూలాన్ని విసిరితే అది హనుమంతుని యొక్క వక్షస్థలంలో దిగబడడంతో అతను రక్తం కక్కి బాధతో అరుస్తాడనమాట. మరి హనుమంతుని యొక్క దురవస్థను చూసినటువంటి రాక్షసులు చాలా ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటారు. కానీ వానరులు మాత్రం భయంతో తలకొక దిక్కుగా చెదిరిపోతారు. అయితే అక్కడ ఉన్నటువంటి వానర యోధులందరినీ నీలుడు మళ్ళీ వెంటనే సమీకరిస్తాడు. అప్పుడు కుంభకర్ణునిపై ఒక పర్వతశిలను విసరగా అది అవలీలగా అతని పిడికిలితో ఆయన ముక్కలు చేసేస్తాడు. ఆ తర్వాత ఋషభుడు, శరభుడు, నీలుడు, గవాక్షుడు, గంధమాదుడు కలిసి ఒకేసారి కుంభకర్ణుని మీదికి లంఘిస్తారు. వాళ్ళు బలంగా కొట్టిన దెబ్బలకు మహాకాయుడైనటువంటి ఆ రాక్షసునికి ప్రేమతో ఇచ్చిన ముద్దులాగా అనిపిస్తుంది. చూడండి, చుంబనంలాగా కనిపిస్తుంది వాళ్ళు చేసినటువంటి అంత గొప్ప యుద్ధం. కుంభకర్ణుడు వృషభుణ్ణి చేతుల్లోకి తీసుకొని గట్టిగా నులిమి స్పృహ కోల్పోయేలాగా నేలకేసి కొడతాడు. ఆ రాక్షసుడు మిగిలిన 4 వానరులను కొట్టడంతో వాళ్ళు కూడా మూర్ఛిల్లి నేలపై పడిపోతారు. దీంతో తక్కిన వానరులందరూ కూడా రెచ్చిపోతారు. వాళ్ళు వేలాది మంది ఒక్కసారిగా కుంభకర్ణునిపై దాడి చేసి పర్వతం మీదకి అధిరోహించినట్లుగా అతని యొక్క దేహమంతటా అధిరోహించేస్తారన్నమాట. తమ పొడవైన నిశితమైన కోరలతో వానరులు ఆయన్ని కొరకడానికి ప్రయత్నిస్తే కుంభకర్ణుడు ఇంకా చాలా కోపం వచ్చి వాళ్ళను అగాధం లాంటి తన నోట్లో కూకున్నాడు. ఇలా కుంభకర్ణుడు యుద్ధభూమి అంతటా విహరిస్తూ అసంఖ్యాకులైన వానరులను స్వాహా చేస్తున్నాడు. అయితే అతని నోట్లో ప్రవేశించిన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నాడు, ఆయన ముక్కు రంధ్రాలు గుహల్లాగా ఉన్నాయి కదా, ఆ ముక్కు రంధ్రాలలో నుంచి కర్ణములలో నుంచి తప్పించుకొని మళ్ళీ బయటకు వస్తున్నారు. మళ్ళీ వచ్చి రాముని యొక్క పాదపద్మాలను ఆశ్రయించడానికి పరుగులు తీస్తున్నారు. అప్పుడు అంగదుడు ఆకస్మికంగా కుంభకర్ణుని వైపు దూసుకెళ్ళి ఒక పర్వత శిలను అతని యొక్క శిరస్సు మీదికి విసిరాడు. ఆ మహాకాయుడైనటువంటి రాక్షసుడు ఈ చర్యకు క్రుద్ధుడై అంగదుని వైపు దూసుకు వచ్చి ఆ శూలాన్ని ఆయన పైకి విసిరాడు. అంగదుడు పైకి ఎగిరి ఆ దాడిని తప్పించుకొని కుంభకర్ణుని వక్షస్థలం మీద గట్టిగా చెరచడంతో మొట్టమొదటిసారి కుంభకర్ణుడు స్పృహ కోల్పోయి నేలపై పడిపోతాడనమాట. అయితే మళ్ళీ వెంటనే లేచి తన అరచేతి వెనుక భాగంతో అంగదుడిని కొట్టగా అంగదుడు దిమ్మ తిరిగి నేలపై పడతాడు. అప్పుడు కుంభకర్ణుడు తన శూలాన్ని చేత తీసుకొని సుగ్రీవుని వైపు దూసుకెళ్తాడు. అప్పుడు ఆయన్ను ఎదుర్కోవడానికి ఆయన ఒక పెద్ద పర్వత శిలను చేత పట్టుకొని కుంభకర్ణుని మీద విసిరి కొడతాడు. అది కూడా ముక్కలైపోతుందన్నమాట. రాక్షసులందరూ కూడా గట్టిగా కేకలేస్తారు. వానరులందరూ భయంతో పడిపోతారన్నమాట. ఇంకా ఆ విధంగా కుంభకర్ణుడు భీకరంగా గర్జిస్తూ మహాబలంతో తన శూలాన్ని సుగ్రీవుని మీదకు విసిరేస్తాడు. వాళ్ళిద్దరి యొక్క పోరాటాన్ని జాగ్రత్తగా చూస్తున్నటువంటి హనుమంతుడు వెంటనే ఆ శూలము సుగ్రీవుణ్ణి తగలక ముందే గాలిలోకి పైకెగిరి దాన్ని పట్టుకుని మోకాలి మీద దాన్ని విరిచేస్తాడు రెండుగా. ఆ అద్భుతమైన సాహస కృత్యాన్ని చూసినటువంటి వానరులందరూ కూడా మహదానందంతో గర్జిస్తారు. ఆ తర్వాత చాలా కలవరపాటుతో కుంభకర్ణుడు ఒక పర్వత శిలను తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆయుధం విరిగిపోయింది కదా, శూలం, ఇంకా తీసుకొని బలం కొద్దీ సుగ్రీవుని మీదికి విసిరి కొడతాడు. ఆ దెబ్బతో వానరరాజు స్పృహ తప్పి పడిపోతాడు. అయితే కుంభకర్ణుడు అతన్ని తన యొక్క చంకలో ఇరికించుకొని లంకకు తిరిగి వెళ్తూ ఉంటాడు. అది చూసిన హనుమంతుడు సుగ్రీవుడు బందీ అయితే ఇంకా మిగిలిన వానరులను ధైర్యం చెప్పడం కష్టమని ఎలాగోలా రక్షించాలని అనుకుంటాడు. కానీ మళ్ళీ ఆలోచిస్తాడు, ఒక రాజును ఇంకొక సైనికుడు రక్షించడమా, అది తెలిసి సుగ్రీవుడు ఎంత బాధపడతాడు. కాబట్టి ఇలా చేయొద్దు, ఇంకా సుగ్రీవుడు ఎలాగైనా సరే బయటపడతాడు, నాకు తెలుసు ఆయన మహావీరుడు అని అనుకుంటాడు. ఆ తర్వాత సుగ్రీవుణ్ణి బందీగా తీసుకొని కుంభకర్ణుడు లంకలో ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా ఆ మహావీరుని పైన అక్షతలు పన్నీరు చల్లుతారనమాట. వాళ్ళు చల్లిన అక్షతలు పన్నీరు తగిలి సుగ్రీవుడు మళ్ళీ స్పృహలోకి వస్తాడు. అలా స్పృహలోకి వచ్చిన తరువాత వానరరాజు ఎదురు తిరగడం ప్రారంభిస్తాడు. ముందుగా సుగ్రీవుడు వాడి అయిన తన గోళ్లతో కుంభకర్ణుని చెవి తమ్మెలను చీల్చేస్తాడు. ఆ తరువాత ముక్కును కొరికేస్తాడు. చేతి గోళ్లతో కాళ్ళతో అతని పార్శ్వాలను చీల్చి వేస్తాడు.
నిశితమైన బాధ కలుగగా కుంభకర్ణుడు ఆగ్రహంతో సుగ్రీవుణ్ణి కిందికి విసిరి కొట్టాలని అనుకుంటాడు. అయితే సుగ్రీవుడు వెంటనే ఆకాశంలోకి ఎగిరి ఒక్క క్షణంలో మళ్ళీ తిరిగి రాముని వద్దకు వచ్చేస్తాడు. మరి ఆకలితో క్రుద్ధుడైనటువంటి కుంభకర్ణుడు అతి పెద్దదైన ఒక సుత్తిని చేతిలో పట్టుకొని వానరులను తినడానికని శత్రు సైన్యంలోకి ప్రవేశిస్తాడు. చేతుల నిండా వానరులను, రాక్షసులను కూడా చిక్కించుకొని తన నోట్లోకి కుక్కుకుంటూ ఉంటాడు. అసలు ఆకలి అయితే అతనికి మన వాళ్ళ, పరాయి వాళ్ళ ఇంకేం లేదనమాట. వానరుల, వీళ్ళు రాక్షసుల ఏం లేదు. అందరినీ నోట్లో వేసుకొని తింటూ ఉంటే, చిన్నపిల్లలు తింటూ ఉంటే పక్క నోట్లో నుంచి కారిపోతుంది కదా, అట్లా ఆ రక్తము, కొవ్వు ప్రవాహంగా ఆయన నోట్లోంచి బయటకు వస్తుందన్నమాట. అది చూసి భయపడినటువంటి వానరులందరూ కూడా రాముణ్ణి ఆశ్రయించాలని ప్రయత్నించినప్పటికీ కుంభకర్ణుడు మాత్రం అటు ఇటు పరుగు పెట్టి చేతులు బారజాపి 100 మంది వానరులను, రాక్షసులను అందరినీ ఒక్కసారిగా చుట్టి తన నోట్లో వేసుకుంటున్నాడు. అప్పుడు లక్ష్మణుడు వచ్చి తన యొక్క బాణాల పరంపరతో కుంభకర్ణుని పైన దాడి చేస్తాడు. కానీ వాటన్నింటినీ ఆయన తోసేస్తాడు. ఇది చూచి క్రుద్ధుడైనటువంటి లక్ష్మణుడు తన తూనీరంలో మరిన్ని బాణాలను పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు కుంభకర్ణుడు నిరసనగా చెప్తూ ఉన్నాడనమాట, నేను రామునితోనే యుద్ధం చేస్తాను, అంతేగాని నీతో కాదు, రాముని యొక్క తమ్మునితో కాదు అని అంటాడు. అందుకు ప్రతిస్పందనగా లక్ష్మణుడు రాముణ్ణి చూపిస్తాడనమాట. అప్పుడు కుంభకర్ణుడు లక్ష్మణుణ్ణి దాటుకుంటూ రాముని వైపు ప్రయాణమవుతాడు. ఆ విధంగా రాముణ్ణి ఎదుటకు వచ్చి నిల్చున్నటువంటి కుంభకర్ణుడు ఏ విధంగా మరణిస్తాడు అనే విషయాన్ని గురించి మనము రేపటి రోజున చర్చించుకుందాం. హరే కృష్ణ.